This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే జన శిక్షణ్ సంస్థాన్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్రోగ్రామ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు. సో ఇది ప్రస్తుతం మనకు ఎందుకు న్యూస్లో ఉంది అని మనం పరిశీలిస్తే, ఇక్కడ జన శిక్షణ సంస్థ ఏదైతే ఉందో ఇది కేరళలో ఉన్న నీలంబూర్ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ నీలంబూర్ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజన గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ జన శిక్షణ్ సంస్థాన్. సో దీనికి సంబంధించి ద స్కీమ్ ఆఫ్ జేఎస్ఎస్ ఫార్మల్లీ నోన్ యాజ్ శ్రామిక్ విద్యాపీఠ్. సో గతంలో ఈ స్కీమ్ యొక్క పేరు వచ్చేసి శ్రామిక్ విద్యాపీఠ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. 1967వ సంవత్సరం నుంచి మన భారతదేశంలో ఉన్న ఎన్జిఓస్, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ స్కీమ్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి 2000 సంవత్సరంలో జేఎస్ఎస్గా రీనేమ్ చేయడం అనేది జరిగింది. జేఎస్ఎస్ అంటే జన శిక్షణ సంస్థగా దీనికి పేరు మార్చడం అనేది జరిగింది. అదేవిధంగా ఇది గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండేది. సో ప్రస్తుతం దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ మినిస్ట్రీ నుంచి ఈ మినిస్ట్రీకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మనకు ఈ మినిస్ట్రీకి సంబంధించి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో జేఎస్ఎస్ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని మనకు ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ జేఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి కనీస వ్యయము మరియు మౌలిక సదుపాయాలతో ఇక్కడ వృత్తి నైపుణ్య మరియు శిక్షణ కార్యక్రమాలను అందించడం అనేది ఇక్కడ జేఎస్ఎస్ యొక్క ప్రాధాన్యతగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది కేవలము వృత్తి నైపుణ్యాలను మాత్రమే కాకుండా సో ప్రతి ఒక్కరికి లైఫ్లో అవసరమయ్యే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నింటినీ కూడా ఈ జిఎస్ఎస్ అనేది అందిస్తుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద ఎన్జిఓస్ విత్ 100% గ్రాంట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిని 100% ఎన్జిఓస్ అమలు చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించి 100% గ్రాంట్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో జేఎస్ఎస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారము ఈ జేఎస్ఎస్ని రిజిస్టర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతము ఇది 25 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపుగా 233 ఈ జన శిక్షణ సంస్థాన్ కేంద్రాలు పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ జేఎస్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన అంశం ఇది. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం కనుక చూసుకుంటే లింగ్విస్టిక్ కల్చర్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ. సో సింధు లోయకి సంబంధించి భాష సంస్కృతి అనేది ఏ విధంగా ఉంది అని మనకి ఇక్కడ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం అనేది జరిగింది. సో సింధు లోయ నాగరికత అనేది మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈ టాపిక్ని చదువుకుంటాము, సింధు నాగరికత అని. సో ఈ సింధు లోయ నాగరికతకి సంబంధించి ఈ భాషకి సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక నూతన పరిశోధన పత్రం అనేది రావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో ఇంతకుముందు జరిగిన ఒక అధ్యయనంలో ఈ సింధు నగర ప్రజల ఆహారంలో ఎక్కువగా మాంసం అనేది ఉంటుందని, సో ఇందులో ఈ బీఫ్ ఏదైతే ఉందో బీఫ్ అనేది చాలా ఎక్కువగా వీళ్ళు ఆహారంగా తీసుకుంటారని గతంలో పరిశోధనలో కనుక్కోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం కనుక మనము ఈ అంశాలు కనుక ఒకసారి మనము పరిశీలిస్తే ఈ ద్రవిడ భాషకి సంబంధించి ఇక్కడ మరొక పరిశోధన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ప్రజలు తమ భాషా మూలాలను ఈ భాషా మూలాలు ఏవైతే ఉన్నాయో ఈ భాషా మూలాలు ఇక్కడ
ప్రోటో ద్రవిడియన్ శైలిలో ఉన్నాయని ఇక్కడ వీరు తమ యొక్క పరిశోధనలో తేల్చడం అనేది జరిగింది. సో దేర్ లాంగ్వేజ్ రూట్స్ ఇన్ ద ప్రోటో ద్రవిడియన్, ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రోటో ద్రవిడియన్ విచ్ ఈస్ యాన్సెస్ట్రల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ద మోడర్న్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. సో ఇది అన్ని ఆధునిక ద్రవిడ భాషలకు ఒక మాతృభాషగా మనము చెప్పుకోవచ్చును ఈ ప్రోటో ద్రవిడియన్ భాషను. సో ఇక్కడ ఈ ప్రోటో ద్రవిడియన్ అనేది ఇక్కడ ఈ సింధు నాగరికత ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వారు ఉపయోగించే ఒక ప్రాథమిక టర్మినాలజీగా అంటే ప్రాథమిక భాషగా ఇక్కడ గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి లిపి మనం చదువుకునేటప్పుడు సర్పలేఖన లిపి గురించి మనము హిస్టరీలో భాగంగా చదువుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ప్రస్తుతం దీనికి సంబంధించి నూతన పరిశోధనలు అనేవి వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ పూర్వీకులకు సంబంధించి ఈ ద్రావిడ భాషలు ఎవరైతే ఉన్నారో ఈ ద్రావిడ భాషలను మాట్లాడేవారు వలస వచ్చి ఇక్కడ సింధు లోయ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో ఉన్న అనేక రకమైన ప్రాంతాల్లో వీరు విస్తరించడం అనేది జరిగిందని ఇక్కడ వీరు తమ యొక్క పరిశోధనలో పేర్కొనడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ సింధు లోయ ప్రాంతంలో మాట్లాడే అనేక రకమైన భాషల్లో ఈ ప్రోటో ద్రవిడియన్ భాష అనేది ఒక భాషగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకు మన భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ గనక తీసుకుంటే సో వాటిని వివిధ రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. సో అందులో ఇండో ఆరియన్ ఫ్యామిలీ అనేది ఉంటుంది, ద్రవిడియన్ ఫ్యామిలీ అనేది ఉంటుంది, టిబెటో బర్మన్ ఫ్యామిలీ అనేది ఉంటుంది. సో ఈ ఇండో ఆరియన్ ఫ్యామిలీలో హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ ఇటువంటి భాషలు అనేవి ఉంటాయి. సో ద్రవిడియన్ ఫ్యామిలీ కనుక తీసుకుంటే సో కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం అనే భాషలు ఉన్నాయి. ఇక టిబెటో బర్మన్ ఫ్యామిలీ కనుక చూసుకుంటే మణిపూరి, మైథేయి, హిమాలయిష్ అనే భాషలు అనేవి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ ద్రవిడ భాషలకి సంబంధించి సో ఇక్కడ ఈ ప్రోటో ద్రవిడన్ భాష అనేది దాదాపుగా 21 లాంగ్వేజెస్ అనేది 21 భాషలు అనేవి ఇందులో ఉంటాయి. సో ద్రవిడ భాషలు ఎక్కువగా దక్షిణ ఆసియాలో ప్రధానంగా ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే దక్షిణ ఆసియా ప్రాంతంలో దాదాపుగా మొత్తం 70 భాషల కుటుంబంగా మనము చెప్పుకోవచ్చు ఈ ప్రోటో ద్రవిడన్ కి సంబంధించిన. సో ఇందులో భారత్ మరియు పాకిస్తాన్, శ్రీలంకలో దాదాపుగా 215 మంది మిలియన్లకు పైగా ఈ ప్రోటో ద్రవిడియన్ భాషను మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఎక్కువగా మనం చూసుకుంటే ద్రవిడియన్ ఫ్యామిలీలో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం అనేవి ఎక్కువగా మాట్లాడే వారి సంఖ్యగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది మన భారతదేశంలో ఉన్న భాషలకి సంబంధించిన వర్గీకరణగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ జియో టూరిజం ఇన్ నార్త్ ఈస్ట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల భారతదేశానికి సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఇందులో కొన్ని ప్రాంతాలను జియో టూరిజం ప్రమోషన్ కోసము గుర్తించడం అనేది జరిగింది. సో ఐడెంటిఫై ద సర్టెన్ జియోలాజికల్ సైట్స్ అక్రాస్ ద నార్త్ ఈస్ట్ ప్రమోషన్ ఆఫ్ ద జియో టూరిజం. ఈ జియో టూరిజం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో మొత్తం ఎన్ని లొకేషన్స్ అంటే 12 లొకేషన్స్ని గుర్తించడం అనేది జరిగింది. సో మనకు నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో ఈ 12 ప్రాంతాలని గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటిని గుర్తించడం అనేది జరిగింది. సో హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ 32 అప్రూవ్డ్ జియో టూరిజం ఆర్ జియో హెరిటేజ్ సైట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇందులో ఈ ప్రాంతాల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతాలు జస్ట్ ఒకసారి మనం చూసుకోవాలి. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ జియో టూరిజం అంటే ఏమిటి, సో ఈ జియో టూరిజంకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ఘన్ రిటర్నీస్ టు బి వ్యాక్సినేటెడ్ అగైనెస్ట్ ద పోలియో ఇన్ ఇండియా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం మనకు ఆఫ్ఘన్ ప్రాంతంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ ఆఫ్ఘన్ నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో సో మన భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశం నుంచి మన భారతదేశానికి ఎవరైతే వస్తారో సో వారికి ఇక్కడ పోలియోకి సంబంధించిన వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు వ్యాక్సినేట్ ద ఆఫ్ఘనిస్తాన్ రిటర్నీస్ అగైనెస్ట్ ద పోలియో ఫర్ ఫ్రీ యాజ్ ఏ ప్రివెంటివ్ మెజర్ అగైనెస్ట్ ద వైల్డ్
పోలియో వైరస్. సో ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వారికి ఈ పోలియో వ్యాక్సిన్స్ని ఇస్తున్నారని మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఈ 2 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 దేశాలలో పోలియో అనేది ఇప్పటికీ ఉంది. ఇది పోలియో రహిత దేశాలు కావు. మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు ఈ పాకిస్తాన్ దేశాల్లో ఇప్పటికీ పోలియో వ్యాధి అనేది ఉంది. సో దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఒకసారి మనం చూసుకుంటే వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనే వ్యాక్సిన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎకానమీ టాపిక్లో భాగంగా ఈ అంశాన్ని మనం చదువుకుంటాము. సో కేంద్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణకు సంబంధించి సో ఇక్కడ నుంచి వీటిని ప్రైవేటు పరం చేయాలని భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఆస్తుల నగదీకరణ అనే ఒక నూతన కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో దీనినే మానిటైజేషన్ అని అంటారు. సో 4 సంవత్సరాలు దాదాపుగా 6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కూడా తీసుకురావడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇక్కడ నేషనల్ మానిటైజేషన్ పాలసీ అనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ కార్యక్రమం ద్వారా సో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించడం అనేది జరుగుతుంది. ఈ నిధులు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇక్కడ మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ రూపొందించడం అనేది జరిగింది. సో ఇక్కడ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని గతంలో అంటే 2019వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో ప్రస్తుతము నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మౌలిక వసతులకి సంబంధించి సో వీటిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో అందులో భాగంగానే ఈ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని భారత ప్రభుత్వం తీసుకురానుంది. సో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది మనము గుర్తుంచుకోవాలి. సో ఇందులో ఈ విధానాల్లో ఏ రంగాల్లో ఎంతెంత కేటాయిస్తారో అనేది కూడా మనం ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇక నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యమైన మౌలిక వసతులన్నీ ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం 12 శాఖలకు చెందిన దాదాపుగా 20కి పైగా ఆస్తులు ఈ పరిధిలోకి రావడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వే. సో ఇక్కడ మొత్తం ఎన్ని శాఖలు అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గుర్తుంచుకోవాలి. 12 శాఖలు అనేది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ విదేశీ నాణాలు సైతం ముద్రిస్తామనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము ఇక్కడ ముంబైలో ఉన్న భారత ప్రభుత్వ టంకశాలకి సంబంధించి సో దాదాపుగా 200 సంవత్సరాల క్రితము దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ టంకశాలగా దీని యొక్క పేరు అనేది మార్చారు. సో ఇందులో 1 నుంచి 2, 5 నాణాలతో పాటు అనేక రకమైన మోడల్స్, జ్ఞాపికలు, అదేవిధంగా బంగారు, వెండి నాణాలను కూడా ఇందులో ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో భారత ప్రభుత్వ మింట్ ముంబై సో దీనికి ప్రస్తుతము నేతృత్వం వహించే అవకాశం అనేది ఒక తెలుగు వ్యక్తికి రావడం అనేది జరిగింది. సో అతని పేరు మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, విఎన్ఆర్ నాయుడు ఇతని పేరు వచ్చేసి. సో ఈ పేరు ఒకటి మనము గుర్తుంచుకోవాలి, విఎన్ఆర్ నాయుడు. ఇక నెక్స్ట్ ఒక ఇండియా 4 ఈస్ట్ ఇండియాలని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి సో ప్రస్తుతము 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సో ప్రతిరోజు మనకు ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో మనకు ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతము ఆగస్టు 24 అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో సో బ్రిటిష్ వారు మన భారతదేశంపై అడుగుపెట్టిన రోజుగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో 1608వ సంవత్సరము ఆగస్టు 24 నాడు ఈస్ట్ ఇండియా ప్రతినిధి బృందము సో గుజరాత్లోని సూరత్ వద్ద భారత్లోకి ప్రవేశించడం అనేది జరిగింది. సో కెప్టెన్ విలియం హాకిన్స్కి
సూరత్ వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు సో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ అనుమతిని మంజూరు చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత క్రమక్రమంగా వీరు మన భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందు మన భారతదేశంలో మరొక 2 ఈస్ట్ ఇండియా కంపెనీలు కూడా ఇక్కడ తమ యొక్క స్థావరాలను ప్రారంభించడం అనేది జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఈస్ట్ ఇండియాకు అర్థము ఇక్కడ ఈస్ట్ ఇండీస్ నుంచి వచ్చింది కాబట్టి సో దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్కు తూర్పున ఉన్న ప్రాంతం ఇది, ఈస్ట్ ఇండీస్ అనే ప్రాంతం ఇది. సో ఆసియా ఆయా దేశాలలో ఉన్న అనేక రకమైన కంపెనీలు అదేవిధంగా వాణిజ్యవేత్తలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో తమ యొక్క వాటాను ఉంచడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, సిల్క్, వస్త్రాలు, బియ్యము, సో నల్లమందు, సో ఇటువంటి అనేక రకమైన వాణిజ్యాల ద్వారా సో వీరు చాలా ఎక్కువ మొత్తంలో అప్పుడు సంపాదించడం అనేది జరిగింది. సో ఇక్కడ వాస్కోడి గామాకి సంబంధించి కూడా మనము గుర్తుంచుకోవాలి. సో భారత్లో వాణిజ్యం కోసము సముద్ర మార్గాల్ని అన్వేషించిన తొలి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారు. సో వాస్కోడి గామా 1498వ సంవత్సరంలో మన భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది. సో హిందూ మహాసముద్రంపై వీరు తమ యొక్క పెత్తనాన్ని కొనసాగించడం అనేది జరిగింది దాదాపుగా 100 సంవత్సరాల పాటు. ఇక 1602వ సంవత్సరంలో వెరినింగ్డై ఓస్టిండిచే కంపెనీతో ఏర్పాటైన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సో మన భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది. సో తమిళనాడులో మచిలీపట్నంలో అనేక రకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. సో ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక నెక్స్ట్ బీసీ కమిషన్ చైర్మన్గా వకులాభరణం. సో తెలంగాణ బీసీ కమిషన్ నూతన చైర్మన్గా వకులాభరం కృష్ణమోహన్ రావుని నియమించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. చైర్మన్తో పాటు ఇక్కడ 3 సభ్యుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. కిషోర్ గౌడ్, సిహెచ్ ఉపేంద్ర మరియు శుభప్రద పటేల్ ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ ఏర్పాటు తర్వాత బీసీ రాములు అధ్యక్షతన తొలి కమిషన్ అనేది ఏర్పాటైంది. సో అతని యొక్క పదవీ కాలం అనేది ముగిసింది. సో ఆ తర్వాత ప్రస్తుతము 2వ టర్మ్గా బీసీ కమిషన్ చైర్మన్గా వకులాభరణను ఇక్కడ చైర్మన్గా నియమించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇతను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, తెలంగాణలో ఒకసారి సభ్యునిగా పనిచేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ తొలి స్మాగ్ టవర్ను ప్రారంభించిన కేజ్రీవాల్. సో ఢిల్లీలో ఇక్కడ తొలి స్మాగ్ టవర్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది దేశంలోనే తొలిసారిగా మనము చెప్పుకోవచ్చును. ఈ స్మాగ్ టవర్ యొక్క నిర్మాణానికి సంబంధించి ఇక్కడ కర్నాట్ ప్లేస్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అందులో అక్కడ దాదాపుగా 24 మీటర్ల ఎత్తున ఉన్న ఈ టవర్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో మనకు దేశ రాజధానికి సంబంధించి ఈ వాయు నాణ్యత ఏదైతే ఉందో ఈ వాయు నాణ్యతను పెంచేందుకు దాదాపుగా 213 స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని నిపుణుల బృందము గవర్నమెంట్కి సిఫారసు చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఇది తొలి స్మాగ్ టవర్గా మనము గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ కరువు కోరల్లో ఇరాక్, సిరియా అని సో అంతర్జాతీయ సంస్థలు ఒక హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఇరాక్, సిరియా ప్రాంతాల్లో భవిష్యత్తులో తీవ్రమైన కరువు వచ్చే అవకాశం అనేది ఉందని ఇక్కడ ఒక హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ నీటి కొరత కారణంగా ఇక్కడ ఉన్న జలాశయాల్లో క్రమక్రమంగా నీటి యొక్క నిల్వలు అనేవి అడుగంటి పోవడం అనేది జరుగుతుంది. సో దీనివలన విద్యుత్ ఉత్పత్తికి కూడా అనేక రకమైన అడ్డంకులు రావడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 2 దేశాలకు సంబంధించి కీలక జలవనరులు ఏదైతే ఉందో ఆ జలవనరుల పేరు వచ్చేసి యాఫరేట్స్ అనే నది. సో ఈ పేరు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ నది పేరు వచ్చేసి యాఫరేట్స్. ఈ నదిలో నీటి ప్రవాహం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరిగింది. సో కనుక ఈ 2 దేశాలపై తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని ఇక్కడ ఒక హెచ్చరికను జారీ చేయడం మనం గమనించాల్సిన అంశం. ఇంకా నెక్స్ట్ దాదాపుగా 460 కోట్లతో 23 నైపుణ్య అభివృద్ధి కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. సో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక కాలేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. సో మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకు సో ఉపాధిని కల్పించాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున ఒక నైపుణ్య అభివృద్ధి శిక్షణ కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేయడం అనేది జరిగింది. సో ఇందులో దాదాపుగా
1920 మంది శిక్షణా సామర్థ్యంతో ఈ కాలేజీల నిర్మాణం అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి దీనికి వైఎస్ఆర్ సెంటర్స్ అని నామకరణం చేయడం జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోవాలి, వైఎస్ఆర్ సెంటర్స్ అని దీనికి నామకరణం చేయడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వీటిని నిర్మించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 నైపుణ్య కళాశాలను నిర్మించడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఎన్ని అంటే 23 కళాశాలలు నిర్మిస్తుంది. ఇక నెక్స్ట్ పట్టణ సహకార బ్యాంకులకు 4 అంచెల వ్యవస్థని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించి ఆర్బీఐ ఒక నియమిత కమిటీని సూచించడం అనేది జరిగింది. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి ఎన్ని అంచెల నిర్మాణం అంటే 4 అంచెల నిర్మాణం అనేది ఉంటుంది. సో 4 అంచెల నిర్మాణం అనేది ఉంటుంది. సో దీన్ని సిఫారసు చేసింది ఎవరంటే ఆర్బీఐ సిఫారసు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో ఇందులో వేటి ఆధారంగా అంటే డిపాజిట్లు, క్యాపిటల్ అడెక్వసీ రేషియో, పరిమాణం ఆధారంగా, నియంత్రణపరమైన నిబంధనల ఆధారంగా ఈ సిఫారసును ఇక్కడ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని టైర్ 1 కింద, మరియు 100 నుంచి 1000 కోట్ల మధ్య ఉన్న వాటిని టైర్ 2 కింద, సో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4గా సో దాని యొక్క డిపాజిట్లను బట్టి వర్గీకరించడం అనేది జరిగింది. ఇక క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో ప్రకారము వీటిని 9 నుంచి 5% సిఫారసు, 15% సిఫారసు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వ్యక్తి స్వేచ్ఛకు నిర్బంధ గ్రహణం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల మనకు ఈ పీడీ యాక్ట్ ఏదైతే ఉందో పీడీ యాక్ట్ అనేది చాలా ఎక్కువ సార్లు మనకు వార్తల్లో రావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు. పాలిటీలో భాగంగా మనము వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించి, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అనే చట్టానికి సంబంధించి కూడా మనం ఈ టాపిక్ని చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిఆర్పిసిలో ఉన్న ఈ 170 సెక్షన్ ప్రకారము సో నిందితుడిని కనుక అరెస్ట్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అనవసరంగా సో ఈ విధంగా నిర్బంధించడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మెయిన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోవడం కన్నా సో విపత్తులు సంభవించకముందే సో ఎంతవరకు సంసిద్ధంగా ఉండాలి అన్న కోణంలో మనకు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కంప్లీట్గా ఇంపార్టెంట్ ఇది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మన క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. బేసిక్ లెవెల్ కోచింగ్ అంటే ఎన్సీఆర్టీ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆప్షనల్స్లో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో ఇందులో మనకు టెస్ట్ సిరీస్తో పాటు ఒక మెంటర్షిప్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అదేవిధంగా మెయిన్స్కి యూపీఎస్సీ సిలబస్కి అనుగుణంగా యూపీఎస్సీ స్టాండర్డ్ ప్రకారం మనకు ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. సో కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.